హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, ఈ ఆస్ట్రియా దేశం మధ్య ఐరోపాలోని ఒక అందమైన భూపరివేష్టిత దేశం. ఇక్కడ అందమైన ఆల్ప్స్ పర్వతాలు, పచ్చని లోయలు, స్ఫటిక స్పష్టమైన సరస్సులు మరియు చారిత్రక నగరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో భూభాగం సుమారు 62% పర్వతాలతో కప్పబడి ఉంది. శీతాకాలంలో స్కీయింగ్, వేసవిలో హైకింగ్కు అద్భుతమైన ప్రదేశం ఈ ఆస్ట్రియా. ఈ ఆస్ట్రియా యొక్క జనాభా సుమారు 92 లక్షలు. ఆస్ట్రియాలోని జనాభాలో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రధానంగా రాజధాని వియన్నాలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఈ ఆస్ట్రియాలో ప్రధాన ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఆల్ప్స్ పర్వతాలు, హాల్స్టాట్, వియన్నా, సాల్జ్బర్గ్, క్లీమ్ జలపాతాలు మరియు డాన్బే నది. ఈ ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వతాలు అద్భుతమైన సహజ సౌందర్యానికి నిలయం. ఇవి ఆస్ట్రియాలో 60% ఆక్రమించి ఉన్నాయి. ఇవి తూర్పు ఆల్ప్స్లో భాగంగా ఉండి అద్భుతమైన మంచు శిఖరాలు, లోయలు మరియు సరస్సులతో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రధానంగా ఇక్కడి గ్రోస్ లాకనర్ 3798 మీటర్ల ఎత్తైన శిఖరంగా ఉంది. ఈ ఆస్ట్రియాలో హల్స్టాట్ ఒక అద్భుతమైన చారిత్రక సరస్సు గ్రామం. ఇది ఆల్ప్స్ పర్వతాల మధ్య హల్స్టాటర్ సరస్సు ఒడ్డున ఉంది. ఇది సుమారు 7000 సంవత్సరాల నాటి ఉప్పు గనులకు మరియు యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. సుందరమైన దాని వాస్తుశిల్పం మరియు ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండటం వలన ఇది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. వియన్నా నగరం ఈ ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని మరియు సాంస్కృతిక కేంద్రం. డాన్యూబ్ నది ఒడ్డున ఉన్న ఈ నగరం గొప్ప సంగీత చరిత్ర మరియు వాస్తుశిల్పం మరియు సిటీ ఆఫ్ మ్యూజిక్గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇది చారిత్రకకు హబ్స్బర్గ్ సామ్రాజ్య రాజధానిగా, నేడు అంతర్జాతీయ సంస్థలకు ముఖ్య వేదికగా ఉంది. ఈ వియన్నా నగరం యునెస్కో గుర్తించిన చారిత్రక నగర కేంద్రం. ఈ వియన్నా నగరం యొక్క జనాభా 2 మిలియన్లు. బరక్ శైలి భవనాలు, రాజభవనాలు మరియు ప్రపంచంలోనే అత్యధిక జీవన ప్రమాణాలు కలిగిన నగరాల్లో వియన్నా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ సెయింట్ స్టీఫెన్స్ కాథడ్రల్, హౌబర్గ్ ప్యాలెస్, వియన్నా రింగ్ స్ట్రాట్సే వంటి అందమైన కట్టడాలున్నాయి. ఈ వియన్నా నగరం పరిశుభ్రమైన రోడ్లు, పచ్చని పార్కులు మరియు అందమైన వీధులతో కనబడుతుంది. ఈ ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్ నగరం సల్జక్ నది ఒడ్డున ఆల్ప్స్ పర్వతాల పాదాల వద్ద ఉన్న ఒక సుందరమైన చారిత్రక నగరం. ఇది ప్రసిద్ధ సంగీతకారుడు మొజార్టో జన్మస్థలం. ఈ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ కోటలు, బరక్ శైలి వాస్తుశిల్పం మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందింది ఈ సాల్జ్బర్గ్ నగరం. ఇది ఆస్ట్రియాలోని 4వ అతిపెద్ద నగరం. ఇక్కడి ఓహెన్ సాల్జ్బర్గ్ కోట ఈ నగరం యొక్క అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడి మిరాబెల్ గార్డెన్స్ అందమైన పూల తోటలు మరియు విగ్రహాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బరక్ పట్టణం ఇటాలియన్ శైలి భవనాలతో కూడిన చారిత్రక ప్రాంతం. ఈ ఆస్ట్రియాలో అత్యంత ప్రసిద్ధ మరియు ఎత్తైన జలపాతం క్లీమ్ జలపాతాలు. ఇవి 380 మీటర్ల ఎత్తులో ఉన్న ఐరోపాలోనే అత్యంత ఎత్తైనవిగా మరియు ప్రపంచంలోనే 5వ అత్యంత ఎత్తైనవిగా గుర్తింపు పొందాయి. ఓహెటర్ను నేషనల్ పార్కులో ఉన్న ఈ జలపాతం అద్భుతమైన ఆల్పైన్ ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్లీమ్ జలపాతాలు సాల్జ్బర్గ్ ప్రాంతంలో ఉన్నాయి. ఇది 3 అంచెల భారీ జలపాతం. దీని ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. ఈ ఆస్ట్రియా దేశంలో ప్రకృతి సౌందర్యం ఎంతో చెప్పలేని వర్ణాన్వితం. ఇక్కడ అద్భుతమైన లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇవి ప్రకృతి సౌందర్యానికి, సహజ క్రీడలకు మరియు సంస్కృతికి వారసత్వానికి ప్రసిద్ధి. డాన్బే నది ఒడ్డున ఉన్న వాచవ్ లోయ ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇక్కడ అందమైన ద్రాక్ష తోటలు, పురాతన కోటలకు ప్రసిద్ధి చెందింది ఈ లోయ. అలాగే జిల్లెర్పల్ లోయ ఇది ఇన్స్బ్రుక్ తూర్పున ఉన్న విశాలమైన లోయ. ఇంటర్టాక్స్ గ్లేసియర్ కారణంగా ఏడాది పొడవునా స్కీయింగ్ వంటి సహజ క్రీడలకు ప్రసిద్ధి చెందింది ఈ లోయ. అలాగే అల్పస్టచ్ లోయ టైరోలో ఉన్న ఇది సాంప్రదాయ చెక్క ఇళ్లకు మరియు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే టన్నీ మర్టల్ లోయ అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఆల్పైన్ ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది ఈ లోయ. ఇలాంటి ఎన్నో అందమైన ప్రదేశాలకు నిలయంగా ఉంది ఈ ఆస్ట్రియా దేశం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.